అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే పండుగల పేరుతో జరిగే ఆటవిడుపు కానే కాదు. ఇది మన జీవన సంస్కృతులకు సంబంధించినటువంటి సామాజిక వైవిధ్యం ఉన్నటువంటి మహా పండుగ. రంగవల్లులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, హరిదాసులు, బసవన్నలు, రేగు పండ్లు, పిండి వంటలు అన్నీ కలిసినటువంటి ఒక మహా పండుగగా మనం చెప్పుకుంటాం. భోగి అంటే భోగి రోజున మనకు తెలుసు, పాత సామాన్లను, మన దగ్గర ఉన్నటువంటి వృధా వస్తువులను ఆరాధ్య భావంతో ఆహుతి చేయటం. అంటే అర్థం ఏంటి? మనలో ఉన్నటువంటి పాత వాసనలన్నీ తొలగించి కొత్త ఆలోచనలతో మనం ముందుకెళ్ళాలనే ఒక మంచి సందేశం దాంట్లో కనిపిస్తుంది. అలాగే సంక్రాంతి అంటే మనందరం తెలుసు, శుభ సంక్రాంతి అంటాం. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి శుభదినంగా మనం చెప్పుకుంటాం. అందుకే ఇది మహా పండుగగా మనం గమనిస్తాం. ఇక కనుమ రోజున మనందరికి తెలుసు, రైతుల పండుగ అంటాం. ఎందుకంటే రైతులతో పాటు ఆరుగాలం శ్రమించినటువంటి బసవన్నలు, పశు పక్షాదులను గౌరవించుకునేటువంటి పండుగను మనం కనుమ అంటాం. అంటే ప్రకృతిని మనం గౌరవించుకున్నట్లే అవుతుంది. ఇక ముక్కనుమ అంటాము కదా. ముక్కనుమ అంటే సమైక్య భావన, నీది నాది అనే స్వార్థం లేకుండా అందరూ కలిసిమెలిసి, మానవుడు సంఘజీవి అంటాం కదా, ఆ విధంగా సంఘంలో అందరూ కలిసిమెలిసి జీవించాలనేటువంటి ఒక సమైక్య భావన అనేది దానిలో కనిపిస్తుంది. అందుకే అందరూ కూడా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పండుగను ఆచార సంప్రదాయాలకు అనుకూలంగా సరదాగా అందరూ జరుపుకొని అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.